రాధిక భర్త రాధిక కంటే వయసులో 18 సంవత్సరాలు పెద్దవాడు. రాధిక భర్త ఇద్దరు కూడా రోజు ఏదో ఒక విషయం గురించి గొడవ పడుతూనే ఉండేవాళ్లు. ఒక రోజు అనుకోకుండా రాధిక భర్తకు యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు అతను మంచానికి పరిమితమయ్యాడు. అతడు ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉండేవాడు. తను ఏడుస్తూ ఎప్పుడూ కూడా స్టోర్ రూమ్ వైపుకు సైగలు చేస్తూ వేళ్లను చూపించేవాడు. కానీ స్టోర్ రూమ్ లోనికి వెళితే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. అకస్మాత్తుగా ఒక రోజు రాధిక భర్త మరణించాడు. అతడు మరణించి వారం రోజులు కూడా కాలేదు. ఒక రోజు రాధిక అటువైపుగా వెళుతుంది. తన భర్త ఎప్పుడూ కూడా స్టోర్ రూమ్ వైపుకు చూపిస్తూ సైగలు చేస్తూ ఉండేవాడు కదా, ఆ విషయం గుర్తొచ్చింది. ఒక రోజు పని మనిషి రాలేదు కాబట్టి తను స్టోర్ రూమ్ శుభ్రం చేద్దామని అక్కడికి వెళ్ళింది. స్టోర్ రూమ్ తలుపులు తెరిచి చూసేసరికి ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకంటే స్టోర్ రూమ్ శుభ్రం చేస్తుంటే అందులో ఏముందో తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఈ కథను పూర్తిగా వినాలి. అన్యాయానికి గురి అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు న్యాయం చేస్తాడు అని అంటారు. కొంతమందికి న్యాయం చేసినా కూడా వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతారు. అలాంటి వాళ్లలో రాధిక కూడా ఒకటి. రాధిక విషయంలో కూడా అదే జరిగింది. రాధిక వయసు 20 సంవత్సరాలు. రాధిక చూడడానికి చాలా అందంగా ఉండేది. తన తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి తనని వయసులో పెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. దానికి కారణము రాధిక భర్త ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. తనకి చాలా ఆస్తులున్నాయి. అందువలనే ఆమెకు అతనితో వివాహాన్ని జరిపించాడు. అతను రాధిక కంటే 18 సంవత్సరాలు పెద్దవాడు. కానీ అతని తలపై ఒక్క వెంట్రుక కూడా మెరవలేదు. తను చూడడానికి చాలా లావుగా భారీ పొట్టతో ఉండేవాడు. ఇద్దరు బయటకు కలిసి వెళ్లినప్పుడు జనాలు అందరూ కూడా రాధికను అతని కూతురులాగా భావించేవారు. రాధిక చాలా సన్నగా నాజూకుగా ఉండేది. అందుకే అందరూ కూడా రాధికను నువ్వు బాగా తిను, ఎందుకంటే నువ్వు బాగా తిన్నావంటే బరువెక్కుతావు, అప్పుడు మీ ఆయన వయసుకు సరిపడగా నువ్వు కనపడతావు అని అందరూ కూడా తనకి సలహాలు ఇచ్చేవారు. అప్పుడు రాధిక తన భర్తతో చెప్తుంది, నేను బరువెక్కడం కంటే మీరు సన్నబడితే బాగుంటుంది అని భర్తకు సలహా ఇచ్చింది. ఆ మాట వినగానే రాధిక భర్తకు చాలా కోపం వచ్చి చెంప మీద గట్టిగా లాగిపెట్టి కొట్టాడు. అప్పటికి రాధికకు వివాహం జరిగి ఇంకా నెల రోజులు కూడా అవ్వలేదు. అంతలోనే రాధిక భర్త రాధిక మీద చెయ్యి చేసుకున్నాడు. అంతే, ఆ దెబ్బకు రాధిక నేల మీద పడిపోయింది. ఇంతలో రాధిక భర్త రాధికను అంటున్నాడు, అసలు నువ్వు ఆడదానివేనా? భర్తని ఎలా గౌరవించాలో నీకు తెలియదా? చనువిచ్చాను కదా అని నా తలపైకెక్కి కూర్చోవాలని ప్రయత్నం చెయ్యవద్దు. నీలాంటి ఆడవాళ్ల గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నియంత్రించకపోతే మీరు ఏమైనా చెయ్యగలరు. నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు. నేను సంపాదించి తెస్తే తీరిగ్గా తిని కూర్చుంటున్నావు. నీకు అన్ని నేనే తెచ్చి పెడుతున్నాను. నన్ను ఎగతాళి చేసే హక్కు నీకు లేదు అన్నాడు. అప్పుడు రాధిక అంటోంది, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మిమ్మల్ని ఎగతాళి చేయడం లేదు అని అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అతను నేను ఏ చిన్న విషయం చెప్పినా కూడా తను చాలా సీరియస్ గా తీసుకుంటూనే ఉన్నాడు. చాలా రోజుల వరకు రాధిక భర్త ఆ విషయం గురించి రాధికను తిడుతూనే ఉన్నాడు. రాధిక భర్త ఎప్పుడూ కూడా బరువు పెరగడానికి ఉపయోగపడే వాటిని ఇంటికి తీసుకుని వచ్చేవాడు. రాధిక కోసము ప్రతిరోజు కూడా పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తీసుకుని వచ్చేవాడు. రాధికకు అవన్నీ తినే అలవాటు లేదు. వాటిని తినడం వల్ల రాధికకు కడుపు ఉబ్బరంగా అనిపించేది. రాధిక వద్దని ఎంత చెప్పినా కూడా రాధిక భర్త వినేవాడు కాదు. నువ్వు నేను తెచ్చినవే తినాలి, ఇంకేమీ తినకూడదు అని గట్టిగా చెప్పేవాడు. అలాంటి పదార్థాలు అన్ని తిని రాధిక బరువైతే పెరిగింది. కానీ తనకు తానే చాలా ఇబ్బందికరంగా కనిపించేది. దానితో పాటు ఆమెకు అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. అందరూ రాధికను అడిగేవారు, పెళ్లైన తర్వాత నీకు ఏమైంది? అప్పట్లో బాగా సన్నగా అందంగా ఉండేదానివి, ఎంత తొందరగా ఎంత బరువు ఎందుకు పెరిగావు అని అందరూ అడిగేవారు. కానీ రాధిక వాళ్లకు జరిగింది చెప్పలేక నిస్సహాయంగా ఉండిపోయేది. రాధిక భర్త ఎంతమంది ఉన్నా కూడా అందరిలోనూ తన పైన చెయ్యెత్తేవాడు. రాధిక తల్లిదండ్రుల ముందు, ప్రపంచం ముందు రాధికకు ఎప్పుడూ కూడా అవమానం జరుగుతూనే ఉంది. రాధిక పుట్టింటి వాళ్లను కూడా ఎప్పుడూ తిడుతూనే ఉండేవాడు, అసహించుకునేవాడు. రాధికను అస్సలు గౌరవించేవాడే కాదు. కానీ రాధిక భర్త ఏం చేసినా కూడా రాధిక నా భర్తే కదా, నా ఖర్చులన్నీ చూసుకుంటున్నాడు కదా అని అలాగే భరిస్తూ వచ్చింది. కానీ కొద్ది రోజులకు రాధిక భర్త రాధిక కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కూడా మానేశాడు. నీకు అయ్యే ఖర్చులన్నీ నువ్వే సంపాదించుకో, నా దగ్గర నీకు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. డబ్బులు కావాలంటే ఏదైనా ఉద్యోగం చేసుకుని నీకు నువ్వే ఖర్చు పెట్టుకో, సంపాదించుకో అన్నాడు. చేసేదేమీ లేక రాధిక ఒక స్కూల్లో జాయిన్ అయింది. రాధిక ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడం మొదలు పెట్టింది. రాధిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఆ బాధలను తట్టుకోలేక ఒక్కొక్కసారి విద్యార్థుల ముందే ఏడ్చేసేది. ఎప్పుడైతే వాళ్లకు తన భర్త గురించి చెప్పిందో వాళ్ళు విని చాలా ఆశ్చర్యపోయారు. రాధిక బాధను పంచుకోవడానికి రాధికకు
ఇంకా ఎవ్వరూ లేరు. రాధిక భర్త అనేవాడు భార్యను కొడితే తప్ప తిన్నగా ఉండదు, లేకపోతే వాళ్ళు తలకెక్కి కూర్చుంటాడు అని ఎప్పుడు కూడా అంటూ ఉండేవాడు. అందుకే తన భార్యను తను ఏ కారణము లేకుండానే కొడుతూ ఉంటాను అని కూడా చెప్పేవాడు. తన బంధువుల ముందు స్నేహితుల ముందు ఎప్పుడూ కూడా అవమానపరుస్తూ ఉండేవాడు. రాధికకు ఇంకా పిల్లలు కూడా లేరు. ఆ విషయం గురించి రాధిక ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉండేది. కానీ ఏమీ చెయ్యలేకపోయేది. రాధిక అందరికీ కూడా తన సంసారం బానే ఉంది అని అబద్ధం చెప్పుకుంటూ వచ్చేది. పెళ్లి అవ్వకముందు జీవితం చాలా బాగుండేది. తల్లిదండ్రులు ఏం ఆలోచించి ఇలాంటి దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేశారో గొంతు కోసారో తనకి తెలియదు. కానీ రాధిక మాత్రము తన భర్తకు నచ్చేలా ఉండాలి అని తన సాయశక్తుల కూడా ప్రయత్నం చేసేది. రాధిక భర్తకు ఏం నచ్చుతుంది అంటే అదే చేసేది. రాధిక భర్త ప్రతి ఇష్టాన్ని కూడా గౌరవించేది. భర్త చెప్పిన ప్రతి మాటను కూడా పాటించేది. రాధిక భర్త మాట విన్నా వినకపోయినా కూడా రాధిక మీద ఎప్పుడూ కూడా రాధిక భర్తకు కోపం వస్తూనే ఉండేది. రాధికకు ఒక్కొక్కసారి అనిపించేది తన భర్త ఇంకెవరినైనా ఇష్టపడుతున్నాడేమోనని అప్పుడప్పుడు అనిపించేది. లేదా ఇంకేదైనా విషయం ఉండి ఉంటుంది అని దానివల్లే తన మీద కోపాన్ని చూపిస్తున్నాడేమో అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే రాధిక భర్త రాధిక మీద కోపాన్ని చూపించిన తర్వాత తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేవాడు. వాళ్లతో పాటు తిరుగుతూ ఉల్లాసంగా ఎంజాయ్ చేసేవాడు. వాళ్లతో తను చాలా ఆనందంగా ఉండేవాడు. రాధిక భర్త స్నేహితులు కూడా రాధిక ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు రోజంతా కూడా నాకు వంటింట్లో వండడమే సరిపోయేది. అయినా కూడా రాధిక భర్త రాధికని ఏమీ అనేది కాదు. అలా అయినా తన భర్త ఆనంద పడతాడేమో అని అనుకునేది. కానీ రాధిక భర్త ఏ క్షణము కూడా ఆనందంగా ఉండేవాడు కాదు. రాధిక జీవితంలో ఏం జరుగుతుందో తనకి ఏమీ అర్థమయ్యేది కాదు. రాధిక అనుకునేది నాకు ఎవరిదైనా దిష్టి తగిలిందేమో అని అనుకునేది. లేదా అప్పుడప్పుడు తనపై ఎవరైనా చేతబడి చేశారేమో అని కూడా కొన్నిసార్లు తనకి అనిపించేది. ఎందుకంటే రాధిక తన జీవితంలో ఏదైతే జరగకూడదు అని అనుకుందో అదంతా కూడా తన ఊహకు అందకుండా జరిగిపోయింది. రాధిక భర్త ఏదైతే ఆఫీసులో పనిచేస్తున్నాడో అక్కడ బాగా లంచాలను తీసుకునేవాడు. కొత్త కొత్త మొబైల్స్ ని కొత్త కొత్త కార్లు కొంటూ జీవితాన్ని చాలా ఉల్లాసంగా గడిపేవాడు. తన ప్రతి కోరికను కూడా తీర్చుకునేవాడు. కానీ రాధికను మాత్రము తన ఖర్చుల కోసం డబ్బులను సొంతంగా సంపాదించుకుని ఖర్చు పెట్టుకోవాలని చెప్పేవాడు. ఇద్దరు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండడం వల్ల వారి గురించి వీధిలో అందరికీ తెలిసిపోయింది. కానీ ఒక రోజు ఒక దారుణం జరిగింది. ఒక రోజు రాధిక భర్త ఏ కారణము లేకుండా రాధికతో చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాడు. రాధిక భర్త గట్టిగా కేకలు వేస్తూ ఆ రోజు రాధికను ఏదైనా స్పెషల్ వండమని చెప్పాడు. అప్పుడు రాధిక అంటుంది, మీరు స్పెషల్స్ వండమంటే సరిపోతుందా? వంట సామాగ్రి కూడా కావాలి కదా, నాకు ఇంకా జీతం రాలేదు, నా దగ్గర డబ్బులు లేవు, మీరు సరుకుల కోసం డబ్బులు ఇవ్వరు. ఆ విషయంపై రాధికతో రాధిక భర్త చాలా గొడవ పడ్డాడు. వెంటనే రాధిక భర్త, నువ్వు అసలు నాకు నచ్చడం లేదు, మన పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా నువ్వు నా మనసులో చోటు సంపాదించుకోలేకపోయావు అని ఆ విషయం ఎక్కడ మొదలై ఎంత దాకా పోతుందో అసలు ఊహించలేకపోయింది రాధిక. రాధిక భర్త అంటున్నాడు, నేను నీతో బలవంతంగా ఉంటున్నాను అని చాలా కోపంగా చెప్పాడు. దాని వలన అతనికి బీపీ బాగా పెరిగిపోయింది. తను వెంటనే స్కూటర్ ని తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. వెళ్లిన మనిషి చాలా సేపు అయిపోయినా ఇంటికి రావడం లేదు. చాలా ఆలస్యం అయిపోయింది. రాధిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాత్రి 12 గంటలైంది. ఇంకా తన భర్త ఇంటికి రాలేదు. కానీ సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. రాధిక భర్త ఎప్పుడు రాధికకు ఫోనే చెయ్యడు. ఎవరు ఫోన్ చేశారని అనుకుంటూ తను ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల వ్యక్తి మాట్లాడుతూ, ఈయన ఎవరో తెలియదు కానీ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ పడి ఉన్నాడు, ఇతనిని కామినేని హాస్పిటల్ కి తీసుకుని వెళుతున్నాము, అందువలన మీరు అక్కడికి రండి అని వార్త చెప్పారు. ఆ మాటలు విని రాధిక గుండె పగిలిపోయినంత పని అయింది. తను వెంటనే హడావిడిగా హాస్పిటల్ కి బయలుదేరింది. అప్పటికే డాక్టర్లు రాధిక భర్తను చెక్ చేసి అతనికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందని, వెన్నుపోస విరిగిపోయిందని, ఆయన నడవలేడు, అలాగే మాట్లాడలేడు, ఇంకా ఇతని శరీరం దేనికి కూడా స్పందించదు, కేవలము అతని చేతి వేళ్లు మాత్రమే పనిచేస్తాయి, ఇక నుంచి ఇతను మంచానికే పరిమితం అవుతాడు అని చెప్పారు. అది విని రాధిక ఏడవడం తప్ప ఇంకేమీ కూడా చెయ్యలేకపోయింది. రాధిక భర్త అనవసరమైన కోపంతో తనకి తానే నష్టాన్ని కలిగించుకున్నాడని నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉండి భర్తని ఇంటికి తీసుకుని వెళ్ళింది. అతన్ని ఇంటికి తీసుకుని వచ్చిన దగ్గర నుంచి అతనికి అన్ని సేవలు కూడా రాధికే చేసేది. అతడు కదలలేడు, అలాగే మాట్లాడలేడు. అయినా కూడా చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు రాధిక భర్త జరిగిన దానికి అస్సలు పశ్చాత్తాపడడం లేదు. అతని పరిస్థితి చూసి రాధిక బాధపడేది. నాపై ఎంత జులాన్ని చూపించినా కూడా నా భర్తే కదా
అని ఆమెకు అనిపించేది. తన భర్తకు అలా జరగాలని తను కలలో కూడా ఊహించలేదు. భర్త ఎలాంటి వాడైనా కూడా తన భర్తకు ఇలాంటి పరిస్థితి రావాలి అని ఏ భార్య కూడా కోరుకోదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రాధిక ఇంట్లో డబ్బులకు కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది. రాధిక ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో పనులను చేసుకుంటూ భర్తను చూసుకుంటూ చాలా కష్టాలను అనుభవిస్తోంది. అప్పుడు రాధిక భర్త అనుకుంటున్నాడు, నేను నా భార్యతో చాలా దారుణంగా వ్యవహరించాను. తనని ఎప్పుడూ కూడా కొట్టేవాడిని, తిట్టేవాడిని, ఎప్పుడూ కోప్పడేవాడిని. నేను ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోకుండా నన్ను చిన్న పిల్లాడిలా చూసుకుంటుంది అని రాధిక భర్తలో మార్పు రావడం ప్రారంభమైంది. ఒకరోజు రాధిక భర్త విచిత్రంగా సైగలు చేస్తూ ఏదో చెప్తున్నాడు. కానీ అది రాధికకు అర్థం కాలేదు. రాధిక భర్త తన వేళ్లతో సైగలు చేస్తున్నాడు. రాధిక అనుకుంటుంది అతనికి ఏమైనా బాత్రూమ్ వస్తుందేమో అని అనుకుంది. కొంతసేపటికి ఆమెకు అర్థమైంది రాధిక భర్త స్టోర్ రూమ్ వైపు చూపిస్తూ సైగలు చేస్తున్నాడు అని. అప్పుడు రాధిక అనుకుంటుంది తన భర్త తనని స్టోర్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళమంటున్నాడు అని అనుకుని స్టోర్ రూమ్ లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారా అని అతనిని అడిగింది. తను కాదు అని చెప్పాడు. రాధిక ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుంది. ఎందుకంటే తను ఉద్యోగం చేయడానికి వెళుతుంది. ఉద్యోగం వదిలేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో అయ్యే ఖర్చులన్నీ కూడా రాధికకు వచ్చే జీతం డబ్బులపైనే ఆధారపడ్డాయి. అందుకే తను పని మనిషిని పెట్టుకుంది. ఎందుకంటే రాధిక భర్త ఇక ఉద్యోగానికి వెళ్ళలేడు. ఆఫీస్ వాళ్ళు కూడా తనకి రావాల్సిన డబ్బులన్నీ కూడా లెక్క కట్టి ఇచ్చేశారు. అందుకే అతనికి జీతం కూడా ఆగిపోయింది. ఉద్యోగ విరమణ తర్వాత రావాల్సిన డబ్బులు కూడా రావడానికి ఇంకా సమయం పడుతుందట. కాబట్టి వాళ్ళు ఏవో సాకులు చెప్తూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. రావలసిన డబ్బులు అందనివ్వడం లేదు. రాధిక భర్త చాలా మంచి అధికారంలో ఉండేవాడు. రాధిక భర్త సంతకం చెయ్యకుండా ఏ ఫైలు కూడా ముందుకు కదిలేదు కాదు. రాధిక భర్త చాలా మందికి తెలుసు. అతన్ని చూసి అందరూ కూడా భయపడేవారు. ఎందుకంటే అతని సంతకం లేకుండా ఏ ఫైలు కూడా ముందుకు వెళ్లేది కాదు. అందుకని తను లక్షలలో లంచాన్ని తీసుకునేవాడు. జనాలు కూడా వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి రాధిక భర్త చుట్టూ చక్కర్లు కొట్టేవారు. ఎప్పుడైతే రాధిక భర్త మంచానికి పరిమితమయ్యాడో అందరూ అతన్ని వదిలేసి తన దగ్గరకు కూడా వచ్చేవారు కాదు. ఇప్పుడు రాధిక భర్తకు అర్థమైంది. ప్రపంచం అసలు రంగేమిటో తెలిసింది. తను అనుకుంటున్నాడు కేవలం నా భార్యే నాకు అన్ని పనులను చేస్తుంది అని. తను తన భార్యను గుర్తించాడు. రాధిక భర్త ప్రతిరోజు కూడా స్టోర్ రూమ్ వైపు చూపిస్తూ ఏడుస్తూ ఉండేవాడు. కానీ రాధిక వెళ్లి అక్కడ చూస్తూనే ఉండేది. కానీ అక్కడ ఏమీ ఉండేది కాదు. అక్కడ ఏ వస్తువులు గాని తనకి ఉపయోగపడే పరికరాలు కానీ అక్కడ ఏమీ కూడా లేవు. కానీ రాధిక భర్త ఎప్పుడూ కూడా అటువైపు చూపించి సైగలు చేస్తూనే ఉండేవాడు. అక్కడ ఏదో విషయం ఉందన్నమాట. కానీ నాకు ఆ విషయం ఏమిటో అర్థం కావడం లేదు. రాధిక భర్త దుస్థితి చూసి రాధికకు ఏడుపు కూడా వచ్చేది. రాధిక పెళ్లి జరిగి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో రాధిక భర్త ప్రశాంతంగా ఊపిరి కూడా రాధికను పీల్చుకోనివ్వలేదు. రాధిక భర్త పెట్టే బాధలు భరించలేక రాధిక రక్తం మరిగిపోయేది. ఆయన చేసిన దానికి ఆయనకే శిక్ష పడింది అని రాధిక అనుకుంది. కానీ రాధిక అనుకునేది నేను నా భర్తను క్షమించాను. ఒకరోజు రాధిక వదిన రాధిక ఇంటికి వచ్చింది. తను ఇంటికి వచ్చి నీ భర్త ఉద్యోగం మానేసిన తర్వాత రావలసిన డబ్బు ఇంకా రాలేదా అని అడిగింది. దానికి రాధిక వదిన నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను కానీ వాళ్ళు స్పందించడం లేదు. ఎప్పుడు ఏదో ఒక సాకులు చెప్తూనే ఉన్నారు. నాకు తెలిసి చాలా డబ్బులు వస్తుంది. మీరు దాన్ని ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారు అని అడిగింది రాధిక వదిన. అప్పుడు రాధిక చెప్పింది నా భర్తకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని అనుకుంటున్నాను అని. ఇక్కడ కాకపోతే సిటీకి వెళ్ళినా సరే మంచి డాక్టర్ కు చూపించి చికిత్స చేయించాలి అని అనుకుంటున్నాను. అప్పుడు రాధిక వదిన అడుగుతుంది నీ భర్త ఇంకో పెళ్ళేమైనా చేసుకున్నాడా అని. నాకు తెలియదు వదిన అని చెప్పింది. జీతం డబ్బులు కూడా నాకు ఇచ్చేవారు కాదు. అప్పుడు రాధిక వదిన అంటుంది అయితే నా తమ్ముడు ఖచ్చితంగా ఇంకొక పెళ్లి చేసుకుని జీతం ఆమెకు ఇస్తూ ఉండి ఉండవచ్చు అని అంది. రాధిక అంటుంది వదిన అలా జరిగి ఉంటే ఆ మహిళ ఇప్పటికే ఇక్కడికి వచ్చి ఉండాలి కదా. అలా ఎవ్వరూ రాలేదు. అయినా మీ తమ్ముడు ఎప్పుడూ కూడా నాకు ఇంకొక పెళ్లి చేసుకున్నాను అనే విషయాన్ని కూడా చెప్పలేదు. అప్పుడు రాధిక వదిన అంటుంది నువ్వు
అబద్ధం చెప్తున్నావు. అతని ఆస్తి అంతా నీ దగ్గరే ఉంది. నీ భర్త లక్షలలో లంచం తీసుకునేవాడు, అదంతా నీపైనే ఖర్చు చేసేవాడు అని అంది. అప్పుడు రాధికకు చాలా కోపం వచ్చింది. నేను స్వయంగా ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా ఉద్యోగానికి వెళ్లేదానిని. 30 రోజులు కష్టపడితే నాకు 30,000 వస్తుంది. అవి కూడా ఇంటి ఖర్చుల కోసమే ఖర్చయిపోయేది. నీకు నీ తమ్ముడు సంపాదించిన డబ్బులు కావాలి అంటే ఇల్లు మొత్తము చెక్ చేసుకో. నీకు నీ తమ్ముడు సంపాదించిన డబ్బులు దొరికితే లేదా ఆయన రెండో భార్య అయినా దొరికితే ఆ వివరాలను తనకు చెప్పమని అడిగింది. వెంటనే రాధిక వదిన, నువ్వు చాలా దుర్మార్గురాలివి, నీ భర్త కూడా దుర్మార్గుడు, అందుకే ఈ రోజు నీ భర్త ఈ స్థితిలో ఉన్నాడు. నువ్వు కూడా ఈ స్థితికి రాకుండా చూసుకో. ఒకవేళ అదే జరిగితే మీ ఇద్దరిని ఎవరు చూసుకుంటారు? మీ ఇద్దరు కూడా చాలా కష్టాలు పడి చనిపోవాల్సి ఉంటుంది అని శపించింది. ఆ మాటలు విని రాధిక చాలా ఆందోళన చెందింది. ఈ సమాజం ఎంత దారుణంగా ఉంది అని ఆలోచించింది. కోపాన్ని అదుపు చేసుకుని మీరు దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపోండి అని మర్యాదగా ఆమెకు చెప్పింది. ఆమె అక్కడ నుండి వెళ్లిపోయింది. రాధిక ఆ విషయాన్నంతా కూడా ఆమె భర్తకు చెప్పింది. అతను వింటూ ఉన్నాడు, అర్థం కూడా చేసుకుంటున్నాడు. అతను ఏడుస్తూ రాధికతో ఏదో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు, కానీ మాట్లాడలేకపోతున్నాడు. మరుసటి రోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి రాధిక భర్తకు చెకప్ చేయించింది. డాక్టర్ గారు ఏమన్నారంటే ఇతని ఆరోగ్యం కుదుట పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ దేవుడి దయతో ఏదైనా మాయ జరిగితే తప్ప చెప్పలేము. మీరు కావాలి అంటే వేరే డాక్టర్ కు చూపించి చూడండి, వేరే ఊరికైనా తీసుకెళ్లవచ్చు అని అన్నారు. డాక్టరు నెల వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు. రాధిక ఆయన నుండి ఏదైనా శుభవార్త విందామా అని ఎదురు చూస్తూ ఉంది. కానీ ఏ శుభవార్త కూడా ఆమె చెవిన పడడం లేదు. కానీ రాధిక భర్త మాత్రము మాటి మాటికి స్టోర్ రూమ్ వైపుకు చూపిస్తూనే సైగలు చేస్తూనే ఉన్నాడు. ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది రాధికకు అర్థం కావడం లేదు. రాధిక భర్త ఏడుస్తూ ఉండేవాడు, ఏమి చెప్పేవాడు కాదు. అలా ఒక రోజు ఉదయం లేచిన తర్వాత రాధిక భర్తను చూడగానే అతనిలో ఎటువంటి కదలికలు కూడా లేవు. శ్వాస కూడా ఆగిపోయినట్లు అనిపించింది. వెంటనే రాధికకు కాళ్ల కింద నేల లాగుతున్నట్లుగా అనిపించింది. వెంటనే డాక్టర్ గారిని పిలిపించింది. డాక్టరు అతనిని చెక్ చేసి అతను ఇలాంటి దుర్భరమైన స్థితిలో ఉండడం కన్నా చనిపోవడమే మంచిదమ్మా అని, చనిపోయారు అని చెప్పారు. అప్పుడు రాధిక చాలా ఏడుస్తూ ఉంది. అయినా కూడా తన మనసులో అనుకుంటుంది, తనని ఎంత దారుణంగా హింసించినా కూడా తన భర్త చనిపోవాలి అని తను ఎప్పుడూ కూడా కోరుకోలేదు. తను చివరి క్షణాలలో కూడా తన భర్తకి సేవ చేసింది, బాగా చూసుకుంది. కానీ ఏం లాభము? దేవుడు ఆ బంధాన్ని దూరం చేశాడు. ఇన్ని రోజులే రాసి పెట్టాడేమో అని అతని అంత్యక్రియలు పూర్తి చేసిన తరువాత తను ఉన్న పరిస్థితుల్లో తను స్కూల్ కి వెళ్లలేకపోయింది. కొన్ని రోజులు ఇంట్లోనే ఉంది. నాతో పాటు పని మనిషి కూడా ఉండేది. పనులన్నీ కూడా తనే చేసేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు రాధిక ఇంట్లో ఉండగా ఎవరో తలుపులు తట్టిన శబ్దం వినిపించింది. పని మనిషి వెళ్లి చూస్తే ఎవరో మహిళ రాధికను కలవడానికి వచ్చింది. ఆమెతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె తన పేరు కూడా చెప్పింది. వెంటనే రాధిక ఆ పేరు ఉన్న వాళ్ళు ఎవరు కూడా తనకి తెలియదు అని చెప్పింది. ఇంతకీ మీరు ఎవరు, మీకేం కావాలి అని అడిగింది. ఆమె చెప్పిన సమాధానం విని రాధిక నెత్తి మీద పిడుగు పడినట్లు అయింది. ఆమె రాధిక భర్తకు రెండో భార్యనని, రాధిక భర్త రాధికకు తెలియకుండా ఎప్పుడో 3 సంవత్సరాల క్రితమే తనని పెళ్లి చేసుకున్నాడని, ఈ 3 సంవత్సరాలలో తనకి 2 పిల్లలు పుట్టారు అని, కావున రాధిక ఆస్తిలో తనకి కూడా వాటా కావాలి అని అంది. దానితో రాధిక పెళ్లైన వాడిని పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని తిట్టింది. అప్పుడు ఆమె ఈ విషయంలో నా తప్పేమీ లేదు, ఆయన మిమ్మల్ని ఇష్టపడేవాడు కాదు, నేను అందంగా ఉన్నానని నా వెంటపడి నన్ను పెళ్లి చేసుకున్నాడు అని సింపుల్ గా చెప్పింది. రాధిక అంటుంది, నేను కూడా అందంగానే ఉండేదాన్ని, నన్ను కావాలని నా భర్త ఇలా తయారు చేశాడు అని చెప్పింది. అవన్నీ నాకు ఇప్పుడు వద్దు, నా వాటా నాకు ఇచ్చేయండి, నేను వెళ్లిపోతాను అని అనడంతో రాధిక అంటుంది, నేను ఇవ్వడానికి ఆయన ఎక్కడ ఏమి వదిలి వెళ్ళాడు, నా ఇల్లు గడవడానికి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఆయన ఆఫీస్ నుంచి రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు, అవి వచ్చిన తర్వాత అందులో సగం నీకు ఇస్తాను, ఇకపోతే ఈ ఇల్లు అంటావా, ఇది అద్దె ఇల్లు, దీనికి అద్దె నేనే ఇస్తున్నాను, ఆయన ఒక్క పైసా కూడా ఇచ్చేవాడు కాదు, ఆయన సంపాదించిందంతా నీపైన ఖర్చు చేశాడు, అందుకే ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదు, ఆయన బతుకున్నప్పుడు ఆయన ద్వారా వచ్చే డబ్బుతో నువ్వు మంచి సుఖాలను అనుభవించి ఉంటావు, ఇంకా ఏం కావాలి అనడంతో ఆమె
రాధికతో గొడవ పడింది. ఇక తిరిగి వెళ్లేటప్పుడు ఆయన డబ్బులు వచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నాకు ఇవ్వాలి, లేదంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటూ వెళ్లిపోయింది. అప్పుడు మా ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఆమెను చూసి, అమ్మగారు, ఆమె నాకు తెలుసు అన్నది. ఆమె ఒక దిగజారిన మహిళ. ఆమె బాగా డబ్బున్న వాళ్లను తన వలలో వేసుకుని వాళ్లను పెళ్లి చేసుకుని వాళ్ల దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని కొద్ది రోజులకు విడాకుల పేరుతో భరణం కింద పిల్లల పోషణ కింద ఆస్తిని రాయించుకుంటుంది. అసలు ఆమె మంచి వ్యక్తి కాదు. మా ఏరియాలో ఈమెను అందరూ కూడా గుర్తుపడతారు అనడంతో రాధికకి చాలా బాధ వేసింది. రాధిక అనుకుంటుంది, నా భర్త నన్ను ఎప్పుడూ సుఖపెట్టలేదు, పోతూ పోతూ ఈ రాక్షసిని నా మెడలో వేసి వెళ్ళాడు అని బాధపడింది. రాధికకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. భర్త చనిపోయి ఎక్కువ సమయం కూడా కాలేదు. అతను ఎప్పుడూ కూడా స్టోర్ రూమ్ వైపు చూపిస్తూ సైగ చేస్తూ ఉండే విషయము ఆమెకు గుర్తొచ్చింది. ఆడవాళ్లు చాలా విచిత్రమైన వ్యక్తిత్వం కలవాళ్లు. ప్రేమించిన వ్యక్తి ఎంత ద్రోహం చేసినా మోసం చేసినా క్షమిస్తారు. కానీ రాధిక భర్త రాధికతో ఎందుకు అలా వ్యవహరించాడో రాధికకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు. రాధిక మాత్రము రాధిక భర్తతో ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇంట్లోనికి అడుగు పెట్టింది. రాధిక చూడడానికి అందంగానే ఉండేది, కానీ తన భర్త మనసులో చోటు సంపాదించుకోలేకపోయింది. భార్య అందంగా ఉందో లేదో భర్త చూపులలోనే అర్థమవుతుంది. ఒక్కసారి భర్తకు భార్య నచ్చింది అంటే చాలు, ఆమె ఎలా ఉన్నా ఎంత వయసైనా తనకి నచ్చుతూనే ఉంటుంది. అందుకే ఎంత అందమైన మహిళైనా కూడా కొన్నిసార్లు తన భర్త మెప్పుని పొందలేకపోతుంది. వాళ్ళ పరిస్థితి కూడా నాలాగే అయిపోతుంది. రాధికకు మళ్లీ మళ్లీ తన భర్తే గుర్తొస్తూ ఉన్నాడు. రాధిక వయసు కూడా చిన్నదే, కానీ రాధికకు మళ్లీ వివాహం చేసుకోవాలి అనే ఆలోచన కూడా లేదు. ఆమె మనసులో ఇప్పుడు ఎటువంటి కోరికలు కూడా లేవు, అలాగే ఎలాంటి లక్ష్యమూ లేదు. కానీ రాధిక భర్త రెండో భార్య మాటి మాటికి డబ్బులు వచ్చాయా అని పదే పదే ఇబ్బంది పెడుతూనే వచ్చింది. రాధిక దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయాయి. స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల డబ్బులు కూడా లేవు. దానితో పని మనిషి కూడా మానేసింది. ఒక రోజు రాధిక ఆశ్చర్యపోయింది. ఎందుకంటే పని మనిషి స్వయంగా తన ఇంటి నుండి భోజనాన్ని వండుకుని రాధిక కోసం తీసుకుని వచ్చింది. తను రాధికతో చెప్తోంది, మీరు చాలా మంచివారు, మీ పరిస్థితి బాగా ఉన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను మీకోసం ఆహారం మాత్రమే తేగలను, నా దగ్గర ఇంతవరకే ఉంది. ఆ రోజు రాధికకు అనిపించింది, మనం బాగున్నప్పుడు ఎవరికైనా సహాయం అందిస్తే వాళ్ళ నుండి మనకి తిరిగి రెట్టింపు సహాయం అందుతుంది అని. ఆమె చాలా పేదది, తన దగ్గర ఏమీ లేదు. అయినప్పటికీ కూడా రాధిక కోసం ఆహారాన్ని వండుకుని తీసుకుని వచ్చింది. రాధిక భర్త ఆఫీస్ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు రాధిక నుంచి లంచాన్ని ఆశిస్తున్నారు. కానీ రాధిక దగ్గర లంచం ఇవ్వడానికి కూడా డబ్బులేమీ లేవు. ఒకవైపు రాధిక భర్త రెండో భార్య డబ్బుల కోసం వేధిస్తూ ఉంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు ఇల్లంతా దుమ్ము పట్టింది. ఇల్లు శుభ్రం చేసుకుందామని స్టోర్ రూమ్ కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే తన భర్త తనకు గుర్తొచ్చాడు. ఆయన మాటి మాటికి స్టోర్ రూమ్ వైపు ఎందుకు సైగ చేసేవాడు అని ఆలోచిస్తూ ముందుకు నడిచింది. అనుకోకుండా కాలు జారి కింద పడిపోయింది. మోచేతికి గట్టిగా దెబ్బ తగిలింది. అక్కడ ఉన్న టైల్ కూడా పగిలిపోయింది. దాన్ని సరిచేద్దామని టైల్ పక్కకి తీసేసరికి అక్కడ ఉన్నది చూసి రాధిక కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. టైల్స్ కింద అండర్ గ్రౌండ్ లో ఒక బ్యాగ్ ఉంది. దాన్ని తెరిచి చూశాక రాధిక నోటి నిండా మాటలు రాలేదు. ఒక్క క్షణం ప్రపంచం స్తంభించినట్లుగా అనిపించింది. ఆ బ్యాగ్ నిండా బంగారపు బిస్కెట్లు, కట్టల కట్టల డబ్బులు, ఇంకా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. అప్పుడు తనకి అర్థమైంది, తన భర్త ఎప్పుడు మాటి మాటికి స్టోర్ రూమ్ వైపు ఎందుకు చూపిస్తూ సైగ చేసేవాడు అని. సమాజంలో అందరికీ తెలుసు తను పెద్ద లంచగొండి అని. ఆ డబ్బంతా అలా సంపాదించిందే అయి ఉండవచ్చు. తను అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కూడా తీసేసి ఇంతకు ముందులాగే ఎవరూ గుర్తుపట్టకుండా ఆ ప్రదేశాన్ని ఉంచింది. మరుసటి రోజు పని మనిషిని పిలిచింది. ఇల్లు ఖాళీ చేస్తున్నాను, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేయమని చెప్పింది. ఆ సంపదలో కొంత భాగాన్ని తన భర్త యొక్క రెండో భార్యకు ఇవ్వాలి అని అనుకుంది. కానీ పని మనిషి చెప్పింది, ఆ ఇద్దరు పిల్లలు ఆమె పిల్లలు కాదు, తను అబద్ధం చెప్పింది. ఆ పిల్లలు ఎవరి పిల్లలో ఇంకెవరో వచ్చి ఆ పిల్లలని తీసుకుని వెళ్లిపోయారు. నీ భర్తకు పిల్లలు పుట్టి ఉండరు అని చెప్పింది. నిన్న ఒక వ్యక్తి వచ్చి ఆ పిల్లలను తీసుకుని వెళ్లిపోయారు అని చెప్పింది.
నీ భర్త ఆమెను పెళ్లి చేసుకుని ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆమె ఇలాగే డ్రామాలు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. అప్పుడు రాధిక అంటుంది, నేను ఇప్పుడు ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్లిపోతాను, అక్కడే జాబ్ చేసుకుంటూ ఈ రోజు నా దగ్గర ఇల్లు కారు అన్ని ఉన్నాయి. నా భర్త పేరు మీద ఒక అనాథ ఆశ్రమాన్ని కూడా కట్టించాను, ఎందుకంటే ఈ డబ్బు నీతిగా సంపాదించింది కాదు కాబట్టి అనాథలకు ఇది ఉపయోగించాలి అని అనుకున్నాను. నా భర్త మంచిగా ఉన్నప్పుడు నాకు డబ్బులు అస్సలు ఇచ్చేవాడు కాదు, అంటే ఈ డబ్బు మీద నాకు హక్కు లేదు. కానీ నా జాతకంలో అదృష్టం ఇలా రాసి ఉంటుందని నాకు తెలియదు. నేను ఈ డబ్బుతో ఒక మంచి పని చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇదంతా వినడంతో చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ రాధిక భర్త ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చు చేయలేకపోయాడు. అదే కదా జీవితం అంటే. జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి, కానీ ఎవరిని అంత సులభంగా నమ్మలేము. అందుకే రాధిక మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు. తను మంచి ఉద్యోగాన్ని సంపాదించడానికి పై చదువులు చదవాలి అని నిర్ణయించుకుంది. ఎవరి దగ్గరైనా కూడా అఖండమైన ధనం ఉండవచ్చు, కానీ ఆ ధనము ఏదో ఒక రోజు అదంతా కూడా పోతుంది. రాధిక భర్తను ఇప్పుడు ఎంతో ఆనందంగా గుర్తు చేసుకుంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.